నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళకి చాలా సందేహాలున్నాయి. అవి ఏంటి అనంటే వ్యాక్సిన్ వచ్చిందా? లేకపోతే హెచ్ఐవితో ఉన్నటువంటి వ్యక్తిని నార్మల్ పర్సన్ పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనొచ్చా? మదర్‌కి, ఫాదర్‌కి హెచ్ఐవి ఉంటే పుట్టే పిల్లలకి హెచ్ఐవి వస్తుందా? ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సో, దీని గురించి చాలా క్లియర్‌గా తెలియజేసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం గతంలో కూడా చాలా వీడియోస్ చేసాం హెచ్ఐవి అవేర్‌నెస్ మీద. సో, వాటికి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. ఏంటి అంటే వాళ్ళ సందేహాలు చాలా అడిగారు. సో, వాటిలో నేను కొన్ని ఈరోజు మిమ్మల్ని అడుగుతాను. సో, ఫస్ట్ క్వెషన్ సార్, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి మెడిసిన్ వచ్చిందా? ఇది చాలామంది అడుగుతున్న క్వెషన్. సో, మెడిసిన్ వచ్చిందా అంటే చాలామంది అడుగుతున్నారండి. మా కామెంట్స్ గూడా చూసాను. మెడిసిన్ వచ్చిందా అని అడుగుతున్నారు. సో, కొంతమందయితే డైరెక్ట్‌గా ఇంజెక్షన్ వచ్చిందా? హ్మ్. అంటే దేనికి? సో, అనేది క్లారిటీ లేదనమాట. మనము డిఫరెంట్ సినారియోస్ చూద్దాం. ఫస్ట్ మెడిసిన్ వచ్చిందా అంటే చాలామంది నాకు తెలిసి అడగడం ఏంటంటే మెడిసిన్ వచ్చి కంప్లీట్ క్యూర్ కంప్లీట్‌గా క్యూర్ అవ్వడానికి. అవుతుందా? హ్మ్. చాలామంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్‌లో గానీ, లేకపోతే ఆల్రెడీ మార్కెట్‌లో రిలీజ్ అయిన డ్రగ్ గానీ, ఏది హెచ్ఐవిని కంప్లీట్‌గా తీసేసే డ్రగ్ రాలేదనమాట. హ్మ్. ఎందుకు అంటే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్నగా బయాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకు హెచ్ఐవి అనేది ఒక వైరస్ అనమాట. ఈ హ్మ్. వైరస్ అనేది ఆర్ఎన్ఏ ఉంటుంది. మనకు డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అని జెనెటిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ వైరస్‌లో ఉండేదేంటంటే ఆర్ఎన్ఏ. ఈ వైరస్ ఒక్కసారి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిందంటే, దాని ఆర్ఎన్ఏని మన హ్యూమన్ సెల్‌లోకి రిలీజ్ చేస్తుందనమాట. ఈ ఆర్ఎన్ఏ ఏమవుతుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే పద్ధతి ద్వారా ఒక ఎంజైమ్ ఉంటుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ద్వారా ఏంటంటే ఆర్ఎన్ఏ డీఎన్ఏని సింథసిస్ చేస్తుంది. అంటే హ్మ్. డీఎన్ఏగా మారుతుందనమాట. ఈ డీఎన్ఏ ఏమవుతుందంటే మన హ్యూమన్ డీఎన్ఏ ఉంటుందా ప్రతి ఒక్క సెల్‌లో డీఎన్ఏ ఉంటుంది. ఈ డీఎన్ఏ ఏం చేస్తుందంటే మన హ్యూమన్ సెల్‌లోకి ఎంటర్ అయ్యి, మన హ్యూమన్ డీఎన్ఏ ఉంటుంది చూసారా? హ్యూమన్ డీఎన్ఏని కట్ చేస్తుందనమాట. ఈ కట్ చేసి 2 పార్ట్స్ వస్తాయి కదా! ఇది హ్యూమన్ డీఎన్ఏ అనుకోండి. ఇక్కడ మధ్యలో కట్ చేస్తది. కట్ చేసినప్పుడు గ్యాప్ వస్తది కదా! ఈ గ్యాప్‌లో పోయి వైరల్ డీఎన్ఏ అంటామనమాట. దాన్నేమంటామంటే హ్మ్. ప్లో ప్రో వైరల్ డీఎన్ఏ అంటాం. ఈ ప్రో వైరల్ డీఎన్ఏ వచ్చి ఈ మన హ్యూమన్ డీఎన్ఏతో అతుక్కుంటుంది. ఒక్కసారి ప్రో వైరల్ డీఎన్ఏ హ్యూమన్ డీఎన్ఏతో అతుక్కునింది అంటే దాన్ని రివర్స్ చేయడం ఇంతవరకు కాదనమాట. అక్కడ ఒక ఎంజైమ్ ఉంటుంది. దాన్ని ఇంటిగ్రేషన్ ఎంజైమ్ అంటారనమాట. హ్మ్. ఒక్కసారి గాని అతుక్కునిందంటే అది ఇంకా ఇర్రివర్సబుల్. హ్మ్. చాలామంది మోసపోయి మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు. వాళ్ళేంటంటే, "సార్, మేము అడ్వర్టైజ్‌మెంట్ చూసాము. వీళ్ళ దగ్గరికి పోతే హెచ్ఐవిని కంప్లీట్‌గా క్యూర్ చేస్తారంట. హ్మ్. సో, చేస్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు." ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, ఈ డీఎన్ఏ ఉంటుంది కదా! ఈ డీఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త కొత్త వైరస్‌లు వస్తాయన్నమాట. హ్మ్. ఆ వైరస్‌లు రాకుండా స్టాప్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ కొత్త ఆర్ఎన్ఏ రాదు. మీకు వైరల్ టెస్ట్ చేస్తే బ్లడ్‌లో ఏమవుతుందంటే, 0 ఆర్ఎన్ఏ అని చూపిస్తుంది. హ్మ్. వీళ్ళేమనుకుంటారు, నాకు హెచ్ఐవి మొత్తం క్యూర్ అయిపోయిందనుకోని హ్మ్. మందులు తీసుకోవడం మానేస్తారు. హ్మ్. కానీ ఇక్కడ ఆల్రెడీ లోపల డీఎన్ఏ ఉంది కదా! ఎప్పుడైతే మీరు మందులు తీసుకోవడం మానేస్తారో, ఆ డీఎన్ఏ నుంచి మళ్ళీ ఆర్ఎన్ఏ వచ్చి వైరస్‌గా మారుతుందనమాట. హ్మ్. మళ్ళీ మీ బాడీలో వైరస్ వస్తుంది. సో, మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే, ఎవ్వరన్నా హెచ్ఐవి ట్రీట్మెంట్ మేము క్యూర్ చేస్తామని నమ్మకండి. ఎందుకంటే ఒక్కసారి ఈ వైరల్ డీఎన్ఏ మన హ్యూమన్ డీఎన్ఏతో అతుక్కునిందంటే దాన్ని తీసేసే మెడిసిన్ ఇంతవరకు లేదు. అది ఇంపాసిబుల్. హ్మ్. సో, వైరల్ లోడ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ డీఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త వైరస్ రాకుండా మెడిసిన్స్ ఉన్నాయి తప్పితే ఈ కంప్లీట్‌గా తీసేసేది లేదు. హ్మ్. ఎప్పుడైతే మీరు మెడిసిన్ స్టాప్ చేస్తారో ఈ డీఎన్ఏ నుంచి మళ్ళీ ఆర్ఎన్ఏ వచ్చి మళ్ళీ కొత్త వైరస్‌లొస్తాయి. సో, హ్మ్. కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే. ఇంతవరకు హెచ్ఐవికి క్యూర్ అంటూ లేదు. ఓకే. ఇలా ఉందని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మీరు రెగ్యులర్‌గా ఏఆర్‌టీ అంటామనమాట. హ్మ్. యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఎప్పుడైతే ఈ యాంటీ రిట్రోవైరల్ థెరపీ తీసుకుంటారో, ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొత్త మళ్ళీ వైరస్ రాదు. హ్మ్. డీఎన్ఏ అలా ఉన్నా గూడా కొత్త వైరస్ రాదు. హ్మ్. ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి? ఒక్కసారి మీకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ తీసుకోవాలి. హ్మ్. దీంతో పాటు ఎప్పుడైతే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారో, మీరేంటంటే ఫస్ట్ స్టేజ్‌లో ఎయిడ్స్‌కి మనం అంటే హెచ్ఐవికి 3 స్టేజెస్ అనుకుంటాం అనమాట. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్, తర్వాత ఏసిమ్ప్టమాటిక్ ఫేజ్, ఆ తర్వాత మనం ఏంటంటే ఎయిడ్స్ అంటామనమాట. ఏ స్టేజ్‌లో ఉన్నా మీరు తీసుకుంటే ఏంటంటే హోమియోపతి మీకు ఆ స్టేజ్‌ను పొడిగిస్తది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏసిమ్టమాటిక్ స్టేజ్‌లో మీరు ఐడెంటిఫై చేసి తీసుకున్నారంటే, ఏసిమ్టమాటిక్ స్టేజ్‌ని ఎయిడ్స్‌కి కన్వర్ట్ చేయకుండా కాపాడుతదనమాట హోమియోపతి. సో, అదే విధంగా ఆల్రెడీ ఎయిడ్స్‌లో ఉన్నా గూడా మీకు మీ లైఫ్ స్పాన్‌ని పెంచుతది. మీ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్‌ని పెంచుతది. ఏఆర్‌టీ ట్రీట్మెంట్‌తో పాటు మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్‌ని పెంచడం. లేకపోతే లైఫ్ క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్‌ని పెంచడం. క్వాలిటీ ఆఫ్ ది లైఫ్‌ని పెంచడం. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే మనకు డైరెక్ట్‌గా తెలుసు. 100 సంవత్సరం 90 సంవత్సరాలు బతికేవాడిని 100 సంవత్సరాల వరకు బతికియచ్చు. అది క్వాంటిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రతిసారి మీరు మళ్ళీ డోసులన్నీ పెంచుకోకుండా, అదేవిధంగా వైరల్ లోడ్ 0 అయినప్పుడు ఆ 0లోనే కంటిన్యూ చేయడానికి, అంటే ఎప్పుడైతే మీకు వైరల్ లోడ్ 0 అయిపోతుందో మీరు వేరే వాళ్ళతో కలిసి ఉండొచ్చు. సో, వాళ్ళకి రాదు. సో, మీ పిల్లలకి రాదు. సో, ఈ స్టేజ్‌లో ఉండాలన్నా మీరు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్‌కి హెచ్ఐవి వాళ్ళు మనం ఏం చేస్తామంటే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాళ్ళకేంటంటే సిఫిలిస్ అని, తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్, టీబీ అని ఇవన్నీ వస్తుంటాయనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అంటే సన్నగా అయిపోవడము, ఆపర్చునిటీస్ ఇన్ఫెక్షన్స్ అంటారనమాట. అదేవిధంగా క్యాన్సర్స్ కూడా. ఇవన్నీ రాకుండా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకొని వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ది లైఫ్‌ని, క్వాంటిటీ ఆఫ్ లైఫ్‌ని పెంచుకోవచ్చు. సో, బేసిక్‌గా చెప్పడం ఏంటంటే ఎవ్వరు చెప్పినా హెచ్ఐవి గానీ, ఎయిడ్స్ క్యూర్ అయితుందని నమ్మకండి. ఎందుకంటే ఆ మెడిసిన్ ఇంతవరకు లేదు. కాకపోతే వేరే హెచ్ఐవి లేని పర్సన్ 100 సంవత్సరాలు ఎలా బతుకుతాడో మీరు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ప్లస్ ఏఆర్‌టీ ట్రీట్మెంట్ తీసుకుంటే 100 సంవత్సరాలు ఏ ప్రాబ్లమ్ లేకుండా బతకచ్చు. అండ్ సార్ ఇంకొక క్వశ్చన్, వైఫ్ అండ్ హస్బెండ్‌కి హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఉంటే వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా వస్తుందా? ఒకవేళ రాకున్నా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా సో, తల్లికి, తండ్రికి ఇద్దరికీ ఉన్న పిల్లలకొచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఎలా అంటే మనం కొంచెం బయాలజీని అర్థం చేసుకుంటాం. తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి వైరస్ ఎప్పుడొస్తుందంటే 3 స్టేజెస్‌లో వస్తుంది. ఫస్ట్ కడుపులో ఉన్నప్పుడు, అంటే ప్లాజెంటా నుంచి, అంటే తల్లి పేగులు అంటాం కదా మనము, అక్కడి నుంచి బిడ్డకొస్తుందనమాట. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ ఏంటంటే వజైనల్ డెలివరీ. ఎప్పుడైతే వజైనాలో నుంచి బేబీ బయటకొస్తుందో ఆ వజైనల్ ఫ్లూయిడ్స్‌లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది కాబట్టి అది బేబీకి తగిలి బేబీలోకి ఎంటర్ కావచ్చు. థర్డ్ ఏంటంటే లాక్టేషన్. తల్లి ఎప్పుడైతే పిల్లవాడికి పాలిస్తుందో అప్పుడు ఆ పాలల్లో నుంచి కూడా రావచ్చనమాట. ఈ 3 స్టేజెస్‌లోనే హెచ్ఐవి అనేది తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. సో, మనం ఈ 3 స్టేజెస్‌లో గనక కంట్రోల్ చేయగలిగితే సో, తల్లి నుంచి బిడ్డకు రాదు. ఫస్ట్ స్టేజ్ కడుపులో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలంటే, తల్లి యాంటీ రిట్రోవైరల్ థెరపీ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే వైరల్ కౌంట్ బిలో 50 పడిపోతుందో, 50 కాపీస్ పడిపోతుందో, అప్పుడు ప్రెగ్నెంట్‌గా మారితే మదరు ఏంటంటే పిల్లవాడికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 99.99% రాదు. అంటే 1000 మందిలో ఒకరికి వస్తుంది. అంతే తప్పితే అంత సేఫ్. సో, కాకపోతే మదర్ అనేది కంప్లీట్‌గా యాంటీ రిట్రోవైరల్ థెరపీ, అంటే ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ థెరపీలో ఉండాలి. నెక్స్ట్ పిల్లవాడు బయటకు వచ్చేయడం, అంటే వజైనల్ డెలివరీ. సో, దీంట్లో కొంచెం కాంట్రవర్సీ ఉంది. కొంతమంది ఏం చెప్తారంటే, కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే వజైనల్ డెలివరీ రావచ్చు. కాకపోతే ఆ టైంలో కూడా మదర్ యాంటీ రిట్రోవైరల్ థెరపీలో ఉన్న పుట్టిన పిల్లవాడికి కూడా యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఇస్తే సరిపోతుందంటారు. కొంతమంది ఏం చెప్తారంటే బెటర్ టు గో ఫర్ సిజేరియన్. ఎందుకు ఈ రిస్క్ అంతా? సో, మనం మెడిసిన్‌లో ఏదైనా రిస్క్ బెనిఫిట్ రేషియో 2 రిస్క్ తీసుకున్నాం అనుకోండి. ఒక పిల్లవాడు వజైనా నుంచి బయటకు వచ్చాడు. ఒక పిల్లవాడు ఎల్ఎస్సిఎస్ అంటే సర్జరీ ద్వారా బయటకు వచ్చాడు. వజైనాల నుంచి బయటకు వచ్చిన పిల్లవాడి కంటే ఎల్ఎస్సిఎస్ ద్వారా, అంటే సిజేరియన్ సెక్షన్ ద్వారా బయటకు వచ్చిన పిల్లవాడికి రిస్క్ తక్కువ ఉంటుంది హెచ్ఐవి కాంటాక్ట్ అయ్యేది. ఓకే, సో అది మదర్ అండ్ దే షుడ్ డిసైడ్ విచ్ వన్ టు గో. నెక్స్ట్ ఏంటంటే లాక్టేషన్లో ప్రాబ్లం ఏంటంటే చాలా మటుకు హెచ్ఐవి యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అనేవి మదర్ బ్రెస్ట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ వైరస్ని చంపవన్నమాట. సో, చాలామంది ఏం చెప్తారంటే కొంతమంది సైంటిస్టులు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అంటారు. కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు అంటారు. కాకపోతే రిస్క్ బెనిఫిట్ రేషియో తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే మదర్ హెచ్ఐవి పాజిటివ్ మదర్ పిల్లవాడికి పాలు ఇయ్యదో అటువంటి పిల్లవాడికి లెస్ రిస్క్ ఉంటుంది కంపేర్డ్ టు
ఎప్పుడైతే మదర్ పిల్లవాడికి పాలిస్తుందో ఆ పిల్లవాడికి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ 3 స్టేజెస్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అసలు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న మదరు వరి కావాల్సిన అవసరమే లేదు. జాగ్రత్తలు మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకొని అదేవిధంగా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హోమియోపతి మెడిసిన్స్ కానీ యాక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఈ మెడిసిన్స్ వల్ల లేకపోతే మదర్ ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి మదర్ క్వాలిటీ ఆఫ్ ది ప్రెగ్నెన్సీని పెంచడానికి సో ఇవన్నిట్లో హోమియోపతి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పుట్టిన పిల్లవాడికి కూడా బర్త్ డిఫెక్ట్స్ రాకుండా కొంతవరకు హోమియోపతిలో సపోర్ట్ తీసుకోవచ్చు. పిల్లవాడికి రాకుండా పిల్లవాడి ఇమ్యూనిటీని మదర్ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సార్ ఇంకొక క్వశ్చన్, ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల హెచ్ఐవి వస్తుంది అనేసి అందరికీ తెలుసు. అయితే హెచ్ఐవి ఉన్న పర్సన్ తోటి ఇలా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన తర్వాత ఏ టైం లోపల వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? రైట్. నార్మల్‌గా ఇది 2 సినారియోస్ ఉంటాయండి. ఒకటి ఒకరికి హెచ్ఐవి ఉందని తెలుసు. బట్ స్టిల్ యూ వాంటెడ్ టు హ్యావ్ సెక్స్. ఏదన్నా రీజన్ ఉండొచ్చు. ఇంకొకటి తెలియకుండా యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సెక్స్ అండ్ దే హ్యావ్ హెచ్ఐవి పాజిటివ్. 2 డిఫరెంట్ సినారియోస్ చూద్దాం. ఒకటి హెచ్ఐవి ఉందని తెలుసు, స్టిల్ యూ వాంటెడ్ టు హ్యావ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్. ఇక్కడ ఏంటంటే మనము ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఈ ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే సో వీళ్ళు ఏంటంటే 99.9% ఏంటంటే ఇక్కడి నుంచి రాకుండా ఉంటుంది. సో దోస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ కనుక మీరు తీసుకుంటే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళతో సెక్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా మీకు హెచ్ఐవి అనేది రాదనమాట. సో నేను చాలామంది ఈవెన్ లో సోషియో ఎకనామిక్ పీపుల్ కాదు, డాక్టర్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫైలాక్సిస్ పైన ఉంటారు, ప్రెప్ అంటాం అనమాట, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. దే హ్యావ్ ఇండిస్క్రిమినేట్ సెక్స్ విత్ పీపుల్ అంట. సో డాక్టర్స్ అంటే కొంచెం యాక్సెస్ ఎక్కువగానే ఉంటుంది మల్టిపుల్ విమెన్తో. వీళ్ళు ఏం చేస్తారంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చాలామంది చేస్తారు, ఈవెన్ డాక్టర్స్ కూడా. సో వాళ్ళు కూడా చాలామంది ప్రెప్ తీసుకుంటారు అనమాట, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఆ రిస్క్ ఉన్నా కూడా వీ డోంట్ వాంట్ టు యూజ్ కండోమ్ అంటారు, ఎందుకంటే వీ డోంట్ ఫీల్ ప్లెజర్. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, లేరని కాదు, ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకుంటే హై ఛాన్స్ దట్ దే విల్ నాట్ గెట్ హెచ్ఐవి. ఓకే. ఇంకోటి ఏంటంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు. సో ఆ ఎదుటి పర్సన్కి హెచ్ఐవి ఉందా లేకపోతే లేదా అని మీకు డౌట్ ఉందనుకోండి, మీరు పెప్ అంటారనమాట, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఏంటంటే వితిన్ 72 అవర్స్ ఆఫ్ హ్యావింగ్ సెక్స్, అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసుకున్న 72 అవర్స్ లోపల ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 28 డేస్ వరకు ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. తీసుకుంటే మోస్ట్లీ విల్ నాట్ గెట్ హెచ్ఐవి. సో ఇదేంటంటే అంటే 72 అవర్స్ అనే కాదు, 72 అవర్స్ లోపల ఎంత త్వరగా వీలైతే ఈవెన్ 1 అవర్, హాఫ్ అన్ అవర్, అంటే 24 అవర్స్ కంటే 1 అవర్లో తీసుకుంటే మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో దీన్ని పెప్ అంటాము, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. సో ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈ 2 కలిపి తీసుకున్నారనుకోండి, సో వీళ్ళలో కూడా మనము చాలా హై రేట్ దట్ దే విల్ నాట్ ట్రాన్స్మిట్ హెచ్ఐవి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.